నమస్తే. అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం. బాల్య వివాహాలు వద్దు. వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా అందరం వారికి అందించాల్సిన సహాయ సహకారాలను అందిద్దాం. బాలికల చేతుల్లో పుస్తకాలు ఉండాలి, ఇంటి బాధ్యతలు కాదు. వారు ఆటల్లో పాటలతో చదువుకుంటూ వారి కలలను నెరవేర్చుకునే హక్కు వారికి పుట్టుకతో వచ్చింది. విద్య ప్రాథమిక హక్కు వారికి. వారి కలలను మధ్యలోనే ఆపేయటానికి ఎవరికి హక్కు లేదు. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారము 18 సంవత్సరాల లోపు అమ్మాయిలకు పెళ్లి చేయటం చట్టరీత్యా నేరం. అబ్బాయిల వయసు 21 సంవత్సరం దాటాలి, అమ్మాయిలు 18 సంవత్సరాలు ఉండాలి. ఎవరైనా 18 సంవత్సరాల లోపు వారికి పెళ్లి చేస్తే వారు శిక్ష అర్హులవుతారు. వారి హక్కులను హత్య చేసినట్లు బాల్య వివాహం చేస్తే. బాలికలకు ఆరోగ్యాన్ని కాపాడుకునే హక్కు ఉంది, చదువుకునే హక్కు ఉంది, వారి కలలను నెరవేర్చుకునే హక్కు ఉంది. ఈ హక్కులను కాలరాసినప్పుడు అది చట్టరీత్యా నేరం అవుతుంది. తెలంగాణలో 3 సంవత్సరాల్లో 18,726 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. 2023, 2024, 2025 ఈ 3 సంవత్సరాల్లో 18,726 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 జనవరి వరకు లెక్కలు చూసినట్లయితే 8,314 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. 2024, 2025లో 9,825 బాల్య వివాహాలను ఆపారు. జనవరి 2025లో యాజ్ పర్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే రోజుకు 3 బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇది ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే. ఇంకా లెక్కలోకి రాని బాల్య వివాహాలు ఎన్నున్నాయో, జరిగినవి ఎన్నున్నాయో, ఇవి కేవలం అడ్డుకున్నారు. బాల్య వివాహాలు చేస్తే ఏమవుతుంది? 18 సంవత్సరాల లోపు వాళ్లకు పెళ్లి చేస్తే వాళ్ళు వెంటనే కన్సీవ్ అయితే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసికంగా వాళ్ళు దెబ్బతింటారు, డిప్రెషన్కి లోనవుతారు, వాళ్ళ కలలన్నీ హరించిపోతాయి. పాఠశాలకు వెళ్తున్నప్పుడే ఎన్నో రకాల కలలు కంటారు. నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలి, లేదా సైంటిస్ట్ కావాలి, లేదా ఇంకొక ఫీల్డ్లోకి వెళ్ళాలి, నేను ఐపీఎస్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఎన్నో రకాల కలలు కంటారు ప్రతి ఒక్కళ్ళు. ఆ కలలను ఆపేసినట్టు కదా బాల్య వివాహం చేస్తే. వాళ్ళు ఒకవేళ కన్సీవ్ అయినట్లయితే పిల్లలు వాళ్ళు ఇంకొక పిల్లలను పెంచాలంటే ఎంతో ఇబ్బందులకు లోనవుతారు. ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆర్థికంగా వాళ్లకు స్వాతంత్రం ఉండదు. వాళ్ళు అనుకున్న పనులు చేసుకోలేరు. తొందరగా మోనోపాజ్కి చేరుకుంటారు పిల్లలు. అసలు వాళ్ళ కలలను కట్టేసినట్టు అవుతుంది. ఏమి చేసుకోలేరు, ఇంటికి పరిమితం అయిపోతారు, పిల్లలకు పరిమితం అయిపోతారు. వాళ్ళ కలలన్నీ హరించిపోతాయి. ఇది రూపుమాపటానికి అందరము కృషి చేయాలి. ముఖ్యంగా గ్రామాల్లో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను బలోపేతం చేయాలి. చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ని ప్రతి గ్రామాల్లో ఉండే విధంగా చూడాలి. గ్రామాల్లో గ్రామ అధికారి ఉంటారంటే గ్రామ సర్పంచ్ ఉంటారు, గ్రామాధికారులు ఉంటారు, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఉంటారు, అంగన్వాడీ సెంటర్స్ టీచర్స్ ఉంటారు. వాళ్లకు ఆ గ్రామంలో ఎక్కడ ఏం జరుగుతున్నా ప్రతి విషయం తెలుస్తుంది. ఏ ఇంట్లో బాల్య వివాహం అవుతుందో అక్కడ వాళ్ళు ఆపడానికి వారు కౌన్సిలింగ్ చేసి పిల్లలు చదువుకునే విధంగా వాళ్ళను చూడాలి. అంటే గ్రామాల్లో అవగాహన సదస్సులు ఎక్కువగా నిర్వహించాలి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు, కళ్యాణ లక్ష్మి గ్రూప్ మహిళలు, ఈ మహిళల్లో అవగాహన పెంపొందించినట్లయితే వాళ్ళు పిల్లలను బాల్య వివాహాలు కాకుండా ఆపడానికి ప్రయత్నం చేయగలుగుతారు. పాఠశాల చదువు నుంచే వాళ్లకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి అవగాహన కల్పించాలి. కళాశాలల్లో అంటే జూనియర్ కాలేజీలలో, ఈ పాఠశాల సమయంలో ఈ అవగాహన సదస్సులు నిర్వహించినట్లయితే ఖచ్చితంగా అమ్మాయిలు బాల్య వివాహానికి సుముఖంగా ఉండరు. ముఖ్యంగా పెళ్ళిళ్ళ టైం కొంత ఉంటుంది. కొన్ని మాసాలలో పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ మాసాలకు ముందు ఈ స్పెషల్ డ్రైవ్ను నిర్వహించాలి. అవగాహన ఎక్కువ పెంపొందించే విధంగా ప్రయత్నం చేయాలి. అప్పుడు బాల్య వివాహాలను ఆపడానికి సాధ్యమవుతుంది.
ప్రజల్లో ఎప్పుడైతే అవగాహన తీసుకురాగలుగుతారో అప్పుడు ఈ బాల్య వివాహాలను రద్దు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఇవి పాటించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, బాల్య వివాహాలను అడ్డుకోవాలి. 2017లో ఎన్ని బాల్య వివాహాలు అయ్యాయి, బాల్య వివాహాలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు బాల్య వివాహాలు ఎందుకు అవుతున్నాయి, ఈ విషయం గురించి బాలల హక్కుల సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ అచ్యుతరావు గారు తన మాటల్లో విందాం ఏం చెప్తున్నారు. తగ్గించడం కోసం మేము ఆర్థికంగా అండగా ఉంటామని చెప్పేసి. Okay, these girls have come together as some kind of role models now. Yeah, the Balala Hakkula Sangham rescued around this Hyderabad city, in the heart of the Hyderabad city, some 93 child marriages in the year 2017. So these 4 girls today we have introduced the media is from the different socio-economic backgrounds, and they are also these children, the 4 children, K. Sandhya, V. Sandhya, and Anusha, Jyoti, and I am very happy to say in every rescue the presence of NDTV is there. We have rescued several number of girls with in associating with the NDTV. You know very much, you have interacted with every child and you made certain stories also. If you take the Jyoti case, in Jyoti case still it was consummated, and the guy who married her, a 35 years old, still harassing her to get married, and an advocate issued a notice for restitution of conjugal rights even though it is a void marriage. And you take the example of Now, what is the status of her marriage? her marriage is a void marriage. Police have arrested that guy and sent remand, and again he came back, and again he started harassing the girl, because next month you are going to attain, not next month, in the May you are going to attain 18 years, you can live with me, like that. See, this is the thing going on. It seems there is no security even after the rescue, rehabilitation. As an activist, as a media, only what we can we can identify the problem. Legal recourse for girls like Jyoti? Yes, there is a recourse. Even in there is an act in the POCSO, protection of children from sexual, because her marriage is consummated. So the collector should give 1 lakh rupees and other support. Now our Telangana government are talking about the double bedroom rooms, and they are giving priority to the victims like this, whatever it is, women, men, children, whoever it is. So these are also victims. So what I am asking, the Sandhya is one case, and Jyoti now, see, her father disowned her, son, not Jyoti. Jyoti is the case of the consummated, and also Sandhya is the thing, is the V. Sandhya what we are talking about. Sandhya father and mother have taken some loan from near relative, and he is again a 35 years old guy, and he lent the money, and instead of taking the money back, he wanted to marry this girl. Still he is forcing. So we have rescued from the clutches. And you take the example of Anusha. Now he is a national level sports girl. We have rescued just 8-9 months back along with NDTV. That Anusha, now she became a national level sports girl. But the thing is, father disowned her, that girl and mother. And mother is leading very hard life, doing some household chores. What is the help that you are seeking now, and is it provided by law? It is a mandatory as per the law. What I am seeking, I am not asking anything special. Only what I am requesting, what I am appealing the government and the officials particularly to please extend what is clearly mentioned in the Act, Child Rights Act. That should be extended. Even other day our Supreme Court has also told very clearly in the establishment of Child Rights Commissions, CWCs, and all the thing, whatever the thing should go. And women and child welfare is responsible. But women and child welfare for the 1 year, nothing. They have not even conducted an awareness camp in that area, and several such. They see, they might have say, we have not went and approached. They have seen in the media. ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్లయితే, ప్రజల్లో అవగాహన తీసుకొచ్చినట్లయితే బాల్య వివాహాలను రూపుమాపడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే.